లాస్ట్ మినిట్ వరకు వెయిటింగ్. టికెట్ రేట్స్ హైక్ కోసం, ప్రీమియర్స్ కోసం ఏంటి తంటాలు? ఇలా అయితే కష్టం. పెద్ద సినిమాలు తీయలేం, క్రియేటివిటీకి పెద్ద పీట వేయలేం. ఏదో ఒకటి చెయ్యాలి. ఈ సిచ్యువేషన్స్ నుంచి గట్టెక్కాలి. ఇదే ఆలోచనలో ఉన్నారట టాలీవుడ్ పెద్దలు. సీఎంని కలిసే రిక్వెస్ట్ చేయడంతో పాటు ఆల్టర్నేట్ ఆప్షన్స్ ఏమున్నాయో వెతికే పనిలో పడ్డారట. పుష్ప 2 రిలీజ్ తరువాత టాలీవుడ్ నిర్మాతలు, హీరోలకు తెగ ఇబ్బందులు వచ్చి పడుతున్నాయి. ఓవైపు సినిమా టికెట్ల రేట్ల కోసం, మరోవైపు ప్రీమియర్స్ కు పర్మిషన్ కోసం పడరాని పాట్లు పడాల్సి వస్తోందట. పెద్ద బడ్జెట్ సినిమాల నిర్మాతలైతే మూవీ రిలీజ్ అంటే చాలు తెగ టెన్షన్ పడిపోతున్నారట. 100 కోట్లు పెట్టి విజువల్ వండర్ గా ఇంటర్నేషనల్ లెవెల్ ఆర్టిస్టులతో మూవీస్ తీశాక రిలీజ్ దగ్గరకు వచ్చేసరికి సముద్రమంతా ఇది కలువలో పడి గిలగిలా కొట్టుకుంటున్న పరిస్థితి అవుతోందట. అటో ఇటో ఏపీ సర్కార్ టికెట్ల రేట్ల పెంపునకు, ప్రీమియర్స్ కు అనుమతిస్తున్నా తెలంగాణ సర్కారే లాస్ట్ మినిట్ వరకు సస్పెన్స్ లో పెట్టడం టాలీవుడ్ పెద్దలను కలవర పెడుతోందట. సినిమా బడ్జెట్ కు తగ్గట్టుగా టికెట్ రేట్స్ డిసైడ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నారట టాలీవుడ్ పెద్దలు. మూవీ టికెట్ రేట్స్, ప్రీమియర్స్ పై సినిమా విడుదలకు గంట ముందు వరకు కూడా క్లారిటీ ఇవ్వకపోవడంతో తెలంగాణ ప్రభుత్వం తీరుపై టాలీవుడ్ పెద్దలు కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు టాక్ నడుస్తోంది. లేటెస్ట్ గా ప్రభాస్ రాజాసాబ్ మూవీ రిలీజ్ సందర్భంగా టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ ప్రీమియర్లకు అనుమతి కోసం అర్ధరాత్రి వరకు ప్రొడ్యూసర్లను టెన్షన్ పెట్టారని టాలీవుడ్ ప్రముఖులు తెగ ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారట. ఏపీలో 2 రోజుల ముందే అన్ని అనుమతులు రావడం, తెలంగాణలో మాత్రం ఆఖరి వరకు వెయిటింగ్ లో పెట్టడం చర్చనీయాంశంగా మారిందట. టాలీవుడ్ సినిమాలపై ఇండైరెక్ట్ గా పొలిటికల్ అటాక్ జరుగుతున్నట్లు భావిస్తున్నారట. మన శంకర వరప్రసాద్ తో పాటు రాజాసాబ్ సినిమాల టికెట్ రేట్స్, ప్రీమియర్స్, పర్మిషన్స్ పై ఎందుకలా జరిగిందనేది అంతు చిక్కట్లేదట. ఏపీలో రాని సమస్యలు తెలంగాణలో ఎందుకొస్తున్నాయంటూ బాధపడిపోతున్నారట టాలీవుడ్ నిర్మాతలు. ఇప్పుడున్న సిచ్యువేషన్స్ నుంచి ఎలా గట్టెక్కాలనే దానిపై చర్చోపచర్చలు జరుపుతున్నారట.